అనేక రాజకీయ సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని రాజకీయ పార్టీలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఎందుకు తీసుకుందనే విషయం ఒక్కోసారి ఎవరికీ అర్థం కానట్టుగా ఉంటాయి. వాటి వల్ల కొంతమంది నేతలు బాధితులుగా మిగిలిపోతుంటారు. అలాంటి బాధితులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టార్గెట్ ఫిక్స్ అయింది. వై నాట్ 175 అంటూ ఏపీ అధికార పార్టీ ముందుకు వెళ్తోంది. ఎక్కడైనా అభ్యర్థి మీద వ్యతిరేకత ఉందని తెలిసినా, సర్వేలు ప్రతికూలంగా ఉన్నా వెంటనే అభ్యర్థిని మార్చేస్తోంది వైసీపీ. ఇప్పటికే పలు స్థానాల్లో మార్పులు జరగ్గా పెద్ద మొత్తంలో మార్పులు చేసేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో పలువురు నేతలు అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన సాధికార యాత్రలో తన ఆవేదనను వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్. ప్రత్యక్ష రాజకీయాలపై తనకు ఆసక్తి లేకపోయినా తాడికొండ బాధ్యతలు అప్పగించారన్న డొక్కా ఆ బాధ్యతల నుంచి అర్థాంతరంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజకీయాల్లో పోటీ చేయాలన్న ఆశ లేదని, ఒక్కసారి జగన్తో మాట్లాడాలన్న కోరిక మాత్రమే ఉందన్నారు. పార్టీ పెద్దలు కలగజేసుకుని జగన్తో మాట్లాడించాలని కోరారు. తాడికొండకు నువ్వే అభ్యర్థి అని చెప్పారు, పెద్దలంతా చెప్పారు, ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు. నేను మొదట్లోనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను. ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది. తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మనకి. జగన్మోహన్ గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు, నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు. దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం, సుచరిత గారి కోసం పనిచేస్తాం. కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే, రాజశేఖర్ గారు ఉన్నారు, అయోధ్యరామరెడ్డి గారు ఉన్నారు, బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు. నాకేం లేదు, ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికి విజ్ఞప్తి చేస్తూ వైసీపీ మరో ఎమ్మెల్యే పార్థసారథి సైతం అసంతృప్తి రాగం వినిపించారు. దురదృష్టవశాత్తు తమ నాయకుడు తనను గుర్తించలేదన్నారు. కానీ నియోజకవర్గ ప్రజలు తన వెంటున్నందుకు రుణపడి ఉంటానన్నారు. సేవకుడిగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. సాధికార యాత్ర సభలోనే ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడిగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ గతంలో పామరు సాధికార సభలో కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు పార్థసారథి. తనకు సీటు వస్తుందో లేదో తెలియదని గతంలో కమెంట్ చేశారు. పార్థసారథిని వేరే నియోజకవర్గం పంపించే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం నిర్ణయంపై పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మరికొందరు నేతల్లోనూ ఇలాంటి వైరాగ్యం కనిపిస్తోంది. అయితే ఏదేమైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయానికి వస్తున్నారు కొందరు నేతలు. మరికొందరు మాత్రం టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తున్నారు.